హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే హాలో ప్యాటర్న్స్, ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం అనమాట. సార్ మన ప్రీవియస్ వీడియోస్ అనేవి మీరు చూడకుంటే ఒకసారి మీరు ఆ వీడియో చూసి వీడియోకి అయితే రండి అనమాట. ఇక్కడ మీరు మన ప్లేలిస్ట్ చూసినట్లయితే పైథాన్ లాంగ్వేజ్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు అనే ఒక ప్లేలిస్ట్ ఉందన్నమాట. మన ఛానల్ ఓపెన్ చేస్తే అందులో మీకు ఈ ప్లేలిస్ట్ అనేది కనపడడం జరుగుతుంది. మనం ఆల్రెడీ 28 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో తోటి 29 అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా మనం ప్యాటర్న్స్ మీద మనం ఏ విధంగా చేసుకున్నాం అంటే స్టెప్ బై స్టెప్ ముందుగా ఈజీ ప్యాటర్న్స్ నేర్చుకొని తర్వాత ఇంటర్మీడియట్ అలాగే కొంచెం డిఫికల్ట్ ఉన్న ప్యాటర్న్స్ అనేది మనం ఆర్డర్ వైజ్గా వెళ్తున్నాం అనమాట. సో మీరు ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి అనమాట. అప్పుడే మీకు ఈజీ అవుతుంది అనమాట ఈ ప్యాటర్న్స్ అనేది. ఓకేనా, మనం ప్రీవియస్గా 4 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి వీడియోకి అయితే రండి అనమాట. ఓకేనా, మనం ఈ వీడియోలో ఈ ప్యాటర్న్స్లో ఇది ఒక టైప్ అనమాట. ఈ టైప్లో కూడా మనకి ప్యాటర్న్స్లో క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట ఇంటర్వ్యూస్లో. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులో మీకు ఒక త్రీ ప్యాటర్న్స్ అయితే హాలో ప్యాటర్న్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో మీకు ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ముందుగా మనం క్వశ్చన్ అయితే డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. దాని తర్వాత మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో చూద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మన క్వశ్చన్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ హాలో స్క్వేర్ ఆఫ్ n rows and n columns using stars. ఓకే, వేర్ ఇంటిజర్ n is given as input. ఇక్కడ ఏమంటున్నానంటే ఇక్కడ మనకి హాలో స్క్వేర్ అనేది ఈ స్టార్స్ తోటి మనం క్రియేట్ చేయమంటున్నాం అనమాట. ఒక ఇన్పుట్ ఇంటిజర్ అనే ఒక ఇన్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకోండి. ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి మనం n ఈజ్ ఈక్వల్ టు 5 అనేది తీసుకున్నట్లయితే మనకి ప్యాటర్న్ అనేది ఈ విధంగా అయితే ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా, ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా హాలో స్క్వేర్ అనేది ప్రింట్ కావాలి. ఓకేనా, ఇప్పుడు మనకి హాలో స్క్వేర్ అంటే ఏంటంటే మనకి ఈ ఎడ్జెస్ అనేవి స్క్వేర్ లేదా ఏదో ఒక సింబల్ అయితే ఉండడం జరుగుతుంది. మధ్యలో మనకి స్పేస్, ఈ విధంగా స్పేస్ వచ్చినట్టయితే మనం హాలో ప్యాటర్న్స్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనకి తెలిసిందే కదా, మీరు లాస్ట్ మన వీడియోస్ చూసినట్టయితే మీకు ఈ పాటికి అర్థమవుతుంది అనమాట. సేమ్ స్టెప్స్ ఎలాంటి చేంజెస్ అయితే ఉన్నావు అనమాట. కానీ కొంచెం కేర్ఫుల్గా అయితే వినండి అనమాట, ఎందుకంటే కొంచెం లాజిక్గా ఆలోచించాల్సి ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. సేమ్ ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్పుట్కి ఈ స్టార్స్కి ఏమైనా రిలేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఇచ్చిన ఇన్పుట్కి ఏమైనా స్టార్స్కి ఏమైనా రిలేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఏ విధంగా వీటికి మనం నెంబరింగ్ అయితే ఇచ్చుకుందాం. ఇప్పుడు మనకి ఫస్ట్ రౌండ్ మనం i ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే అనుకోవడం జరుగుతుంది. సెకండ్ రౌండ్ మనం i ఈజ్ ఈక్వల్ టు 2, అలాగే థర్డ్ రోని i ఈజ్ ఈక్వల్ టు 3, ఫోర్త్ రో i ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా, ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అయితే వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా చేస్తా అంటే కాదనమాట. i ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి రిలేషన్ అది కనుక్కోవడం జరిగింది. ఎన్ని అయితే ఎంత అయితే ఉంటుందో రోజు కూడా మనకి అన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు ప్యాటర్న్ చూస్తే మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందో? ఇప్పుడు మీరు ప్యాటర్న్ చూడగానే మీకు ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తుందో? కానీ నాకు ఒకటి కనిపించింది అనమాట. అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ రో, ఇక్కడ మాకు ఫస్ట్ రో ఏముంది, మనకి అన్ని స్టార్స్ ఉండడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ రో మనకి అన్ని స్టార్స్ ఎన్ని స్టార్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే లాస్ట్ రో చూసినా కానీ మనకి ఎన్ని స్టార్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఈ రెండు రోస్ అనేది సిమిలర్గా ఉన్నాయి, సేమ్గా ఉంది. కానీ మధ్యలో చూసినట్టయితే మనకి 1 స్టార్, మళ్ళీ ఎండింగ్లో 1 స్టార్, మధ్యలో స్పేస్ రావడం జరిగింది. ఓకేనా, మనకి 2 స్టార్స్ ఉండడం జరిగింది. ఓకేనా, ఇక్కడ కూడా 1 స్టార్ స్పేస్, ఇక్కడ 1 స్టార్. ఓకేనా, మళ్ళీ 1 స్టార్ స్పేస్, ఇక్కడ 1 స్టార్. అంటే ఈ 3 రోస్ అనేవి సిమిలర్గా ఉండడం జరిగింది. ఈ 2 రోస్ అనేవి మనకి సిమిలర్గా ఉండడం జరిగింది అనమాట. సో మనం ఏం చేయాలి, ఆ 2 రోస్కి సపరేట్గా కోడ్ రాయాలి, అలాగే ఈ 3 రోస్కి కూడా సపరేట్గా కోడ్ రాయాలన్నమాట. ఓకేనా, మీకు ఏం కన్ఫ్యూజ్ కాకండి, మీకు స్టెప్ బై స్టెప్ అయితే అర్థమవుతుంది అనమాట. ముందుకెళ్తుంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఫస్ట్ రో అలాగే ఫిఫ్త్ రో అనేది సేమ్గా ఉన్నాయి. ఓకేనా, ఆ రెండింటికి మనం సపరేట్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ 3 రోస్ అనేవి సిమిలర్గా ఉన్నాయి అనమాట. ఓకేనా, ఈ 3 రోస్కి మనం సపరేట్ కోడ్ అయితే రాయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సింపుల్. ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనం వీటిని అయితే ఎరేజ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఫస్ట్ రోకి అదే nth రోకి మనం ఏమనుకున్నాం, సిమిలర్ ప్యాటర్న్. సో మనం ఆ రెండింటికి మనం పక్కకు పెట్టుకుందాం దాని సపరేట్ కోడ్ అనేది. ఇప్పుడు ఇఫ్ ఏంది i ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే i ఏంది ఇంకా i ఈజ్ ఈక్వల్ టు n అయింది అనుకోండి, మనకి ఏంది ప్యాటర్న్, మనకి ఎన్ని స్టార్స్ అనేది ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా, i ఈజ్ ఈక్వల్ టు 1 అయినా i ఈజ్ ఈక్వల్ టు n అయినా కానీ మనకి ఎన్ని స్టార్స్ అనేది ప్రింట్ కావాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకేనా, i ఈజ్ ఈక్వల్ టు 1 అయినా ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు n అయినా కానీ మనకి ఎన్ని స్టార్స్ అనేది ప్రింట్ కావాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఏం ప్రింట్ కావాలి, ఇక్కడ మనం నీట్గా అయితే రాసి పెట్టుకుందాం. ఇక్కడ ఎన్ని స్టార్స్ అనేది ప్రింట్ కావాలి.
ఓకేనా? ఓకేనా? ఇక్కడ మీకు అర్థమైంది కదా, i=1 అయినా i=10 అయినా కానీ మనకి ఎన్ని స్టార్స్ అనేవి ప్రింట్ కావాలి. దీని తర్వాత మనం ఈ రెండింటికి అయిపోయింది అనమాట. ఫస్ట్ రోకి అలాగే ఫిఫ్త్ రోకి nth రోకి మనం కంప్లీట్ చేసుకున్నాం కోడ్ అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ మిడిల్ రోస్కి ఏ విధంగా రాయాలో చెక్ చేసుకుందాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఆ మిడిల్ రోస్ కోసం ముందుగా మనం ఈ స్పేసెస్ని కౌంట్ చేద్దాం. స్పేసెస్ని మనం అయితే డ్రా చేద్దాం అనమాట. మిడిల్ రోస్ కోసం ముందుగా మనం స్పేసెస్. ఓకేనా? మనం ఈ స్పేసెస్ కాడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ స్పేసెస్ గీసేటప్పుడు మీకు ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ప్రతి స్టార్ పక్కన స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా స్పేస్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం స్పేసెస్ అయితే నీట్గా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్పేస్ కరెస్పాండింగ్ ఒక స్పేస్, మళ్ళీ స్టార్ కింద ఒక స్పేస్, మళ్ళీ ఈ స్పేస్ కరెస్పాండింగ్ ఒక స్పేస్, మళ్ళీ ఈ స్టార్ కరెస్పాండింగ్ ఒక స్పేస్, ఈ స్పేస్ కరెస్పాండింగ్ ఒక స్పేస్. ఈ స్పేసెస్ గీసుకునే కాడ టైం పట్టినా పర్లేదు అనమాట. మళ్ళీ లాజిక్ అనేది కరెక్ట్గా రావాలంటే మీరైతే ఈ స్పేస్ అనేది కరెక్ట్గా గీసుకోవాలి. లేకపోతే మన కోడ్ అనేది కరెక్ట్గా అయితే రన్ కాదనమాట. మనకి కరెక్ట్ అవుట్పుట్ అయితే రాదనమాట. ఓకేనా? మనకి ఎన్ని స్పేస్ ఉన్నాయి? 3, 6, 7. సేమ్ కింద కూడా సేమ్ ఉంది కదా, డైరెక్ట్గా మనం 7 స్పేస్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? మీరు కూడా ఒక పెన్ పేపర్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసి మీరైతే కోడ్ రాయండి అనమాట. ఇప్పుడే మీకు లాజిక్ అనేది బిల్డ్ కావడం జరుగుతుంది. ఓకేనా? మనకి ఇక్కడ ఒక స్టార్ అంటే ఏంది? స్టార్ ప్లస్ మనకి రైట్ సైడ్ ఒక స్పేస్ అనమాట. ఓకేనా? మీకు ప్రతి ప్రీవియస్ వీడియో చూస్తే మీకైతే అర్థం కావడం జరుగుతుంది. స్టార్ అంటే మనకి స్టార్ ప్లస్ మనకి రైట్ సైడ్ ఒక స్పేస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం స్పేస్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది. ఓకేనా? మనం ఈ మిడిల్ రోస్కి, ఓకేనా, మనం దేని చేస్తున్నాం, మనం ఓన్లీ మిడిల్ రోస్కి. ఓకేనా? దానికోసం మనం ఒక టేబుల్ అయితే వేసుకుందాం అనమాట. టేబుల్ వేసుకొని మనం డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఒక ప్యాటర్న్ అయితే చూద్దాం. మనకి ఏంది, ఇప్పుడు ఒక రోజు చూస్తే మనకి ఏ విధంగా ఉంది. మనం సెకండ్ రోజు చూసినట్టయితే మనకి ముందుగా ఒక స్టార్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత స్పేసెస్, మళ్ళీ దాని తర్వాత ఒక స్టార్. ఓకేనా? ఈ ఫార్మాట్లో ఉందన్నమాట. స్టార్, స్పేస్, స్టార్. ఓకేనా? మనం దీన్ని బట్టి మనం టేబుల్ని అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఓకేనా? దీన్ని బట్టి మనం టేబుల్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బట్టి దీనికి కాలమ్స్ అనేవి నేమ్స్ అయితే ఇచ్చుకుందాం. మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కోసం ముందుగా ఒక ఐ అనే ఒక కాలం అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనకి ప్యాటర్న్ ఏంది, ముందుగా ఒక స్టార్, అంటే దీన్ని నేను లెఫ్ట్ స్టార్ అనేది పిలుస్తాను అనమాట. ఎల్ స్టార్ అనేది పిలుస్తున్నాను, అంటే లెఫ్ట్ స్టార్ అని ఎల్ స్టార్ అనేది పిలుస్తున్నాను. దీని తర్వాత మధ్యలో స్పేసెస్, స్టార్ తర్వాత ఏంది స్పేసెస్, దీన్ని మనం ఆలో స్పేసెస్ అని కూడా అనొచ్చు అనమాట. ఆలో స్పేసెస్. దీని తర్వాత రైట్ స్టార్, నేను దీన్ని ఆర్ స్టార్ అనేది పిలుస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం టేబుల్ అయితే ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. దీని తర్వాత మనం నెంబరింగ్ అయితే ఇచ్చుకుందాం, సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్. మనం ఏం కనుక్కుంటున్నాం, మనం ఈ 3 i=2, i=3, i=4కి కనుక్కుంటున్నాం. మనకు ఆల్రెడీ తెలుసు కదా, i=1 అలాగే i=10కి మనకి తెలుసు ప్యాటర్న్, ఎన్ని స్టార్స్ అనేది మనకు తెలుసు కదా ఇక్కడ. ఇప్పుడు మనం దీంట్లో ఎక్కడి నుంచి వెళ్ళి 2, 3 అలాగే 4 ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్కి మనం అయితే ఇప్పుడైతే ఈ టేబుల్ వేసుకొని మనం లాజిక్ అయితే బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి లెఫ్ట్ స్టార్, మనకి సీక్వెన్స్ i=2 ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ స్టార్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. ఓన్లీ మనం ఇప్పుడు కౌంట్ చేసి ఆ టేబుల్ని ఫిల్ చేసి మనకు అయితే డైరెక్ట్గా కోడ్ అయితే రాయొచ్చు అనమాట. లెఫ్ట్ స్టార్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇప్పుడు 1 అయితే ఉండడం జరిగింది. మనకి లెఫ్ట్ స్టార్ వచ్చేసి 1. దీని తర్వాత మనకి ఆల్ స్పేసెస్, మనం ఆల్ స్పేసెస్ అయితే చూద్దాం అనమాట. ఓకేనా? మనకి ఆల్ స్పేసెస్ ఇప్పుడైతే కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. ఓకేనా? 6 ఆల్ స్పేస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మనకి 6. దీని తర్వాత మనకి రైట్ స్టార్, మనకి రైట్ స్టార్ ఏముంది, ఇక్కడ మనం రైట్ స్టార్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 1 స్టార్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ స్టార్ అంటే ఏంటి, స్టార్ ప్లస్ రైట్ సైడ్ ఒక స్పేస్ అనమాట. ఓకేనా? మనకి 1 స్టార్. సేమ్ కిందిటి కూడా థర్డ్ i=3 కాడ సేమ్ ఉంది కదా, మనకి లెఫ్ట్ సైడ్ 1 స్టార్ ఉంది, మనకి మధ్యలో 6 స్టార్స్ ఉండడం జరిగింది, 6 స్పేసెస్ ఉండడం జరిగింది, మనకి రైట్ సైడ్ 1 స్టార్ అయితే ఉండడం జరిగింది. అంతే కదా. మళ్ళీ ఫోర్త్ రో, అంటే i=4 ఉన్నప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఒక స్టార్ ఉంది, దాని తర్వాత మధ్యలో 6 స్పేసెస్ ఉండడం జరిగింది,
దీని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఒక స్టార్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం టేబుల్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం లాజిక్, ఇప్పుడు మనకి స్టార్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఓన్లీ 1 స్టార్ ఉంది కాబట్టి మనకి ఎలాంటి లాజిక్ అనేది బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం ఒక స్టార్ని మనం డైరెక్ట్గా కన్కాటినేషన్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ ఆల్ స్పేసెస్, మనకి ఈ ఆల్ స్పేసెస్ రావాలంటే మనకి ఒక లాజిక్ అయితే రాయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ మీరు ఐ చేంజ్ అవుతుంటే మనకి ఇక్కడ ఆల్ స్పేస్ అనేది ఏం చేంజ్ కావట్లేదు అనమాట. ఇక్కడ ఐ అనేది 2, 3, 4 అయినా కానీ మనకి ఆల్ స్పేస్ అనేది 6 ఉండడం జరిగింది. ఓకేనా, ఎలాంటి చేంజెస్ లేదు. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి, మీకు ఐ చేంజ్ అవుతుంటే మనకి ఆల్ స్పేస్ అనేది ఏం చేంజ్ కావట్లేదు. ఇక్కడ కానీ ఇక్కడ మనకి ఎన్ చేంజ్ అవుతుంటే ఈ ఆల్ స్పేస్ అనేది చేంజ్ కావచ్చు అనమాట. కానీ ఒకసారి చూద్దాం, ఇక్కడ మనకి ఎన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట ఈ ఆల్ స్పేస్ అనేది. ఒకసారి మనం ఇంకొక ప్యాటర్న్ అయితే చూద్దాం అనమాట. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ 5 కదా, ఎన్ ఈజ్ ఈక్వల్ 4కి అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ 6కి ఆల్ స్పేస్ అనేవి ఎన్ని వస్తాయి కౌంట్ చేద్దాం. ఓకేనా, అప్పుడు మనకి అర్థమవుతుంది ఈ ఆల్ స్పేస్ అనేవి ఎన్ మీద డిపెండ్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. ఓకేనా, మనం ఈ రిలేషన్స్ బేస్ చేసుకుని మనం లాజిక్ అయితే బిల్డ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఐ మీద డిపెండ్ కావట్లేదు కాబట్టి ఎన్ మీద డిపెండ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఎన్ అనేది 4 తీసుకున్నాం, ఇంకో ప్యాటర్న్ అయితే తీసుకోవడం జరిగింది. ఎన్ ఈజ్ ఈక్వల్ 4 తీసుకున్నాం. ఎన్ అనేది 4 తీసుకున్నప్పుడు మనకి ఆల్ స్పేస్ అనేవి ఎన్ని ఉన్నది కౌంట్ చేద్దాం అనమాట. ఇక్కడ 1 ఈ స్పేస్ కింద ఒకటి, ఇక్కడ ముందుగా నేనైతే ఇక్కడ గీస్తాను, మీకు ఈజీగా అయితే అర్థం అవుతుంది. ఓకేనా, ఎన్ ఈజ్ ఈక్వల్ 4 తీసుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ స్పేస్ కరెస్పాండింగ్గా, మళ్ళీ స్టార్ కరెస్పాండింగ్గా, మళ్ళీ స్పేస్ కరెస్పాండింగ్. ఓకేనా, మళ్ళీ కింద కూడా అంతే కదా, సేమ్ వస్తాయి కదా, మళ్ళీ డ్రా చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ 2, 3, 4, 5. ఓకేనా, ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ సెకండ్ రోకి అయితే చూద్దాం అనమాట. ఈ సెకండ్ రో కదా, దీనికైతే చూద్దాం. చూసినారైతే ముందుగా ఒక స్టార్, దీన్ని అయితే పక్క పెడదాం. మళ్ళీ ఎండింగ్లో ఒక స్టార్, దీన్ని కూడా సైడ్ దిద్దాం. ఎందుకు మనకి ఆల్ స్పేసెసే కావాలి కదా, మనకు ఓన్లీ ఆల్ స్పేసెస్ కావాలి కాబట్టి వాటిని అయితే కౌంట్ చేద్దాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి స్టార్ ప్లస్ స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. మనం ఆల్ స్పేస్ని అయితే కౌంట్ చేద్దాం. ఎప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ 4 ఉన్నప్పుడు 1, 2, 3, 4 అనమాట. అంటే మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ 4 ఉన్నప్పుడు మనకి 4 ఆల్ స్పేస్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఎన్ని వచ్చాయి 4 అనమాట. మనం ముందుగా ఒక వీటి కోసం ఒక టేబుల్ అయితే తీసుకుందాం. వీటి కోసం టేబుల్ అయితే తీసుకుందాం ఇంకా క్లియర్గా అర్థం కానికి. ఓకేనా, ఇక్కడ ఒక టేబుల్ వచ్చింది కదా, ఈ టేబుల్ అయితే ఇక్కడైతే ఉంచుతున్నాను. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఎన్ అనే ఇన్పుట్ చేంజ్ అవుతుంటే మనకి స్పేసెస్ ఎన్ని వచ్చినాయి కౌంట్ చేద్దాం. స్పేసెస్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనకి ఎన్ అనేది 4 అయినప్పుడు మనకి ఏమొస్తుంది, మనకి 4 స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. ఆల్ స్పేసెస్ అనమాట. ఓకేనా, ఆల్ స్పేస్ అనేది మనకి 4 అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత మనకి ఎన్ అనేది 5 అయితే మనకి ఏమొచ్చింది, ఇలాగ ప్రీవియస్గా ఎన్ అనేది 5 అయినప్పుడు మనకి 6 ఆల్ స్పేస్ అయితే రావడం జరిగింది. చూసాం కదా, ఫస్ట్ చూసారు కదా, మనకి 6 ఆల్ స్పేస్ అయితే రావడం జరిగింది ఎప్పుడు ఎన్ అనేది 5 ఉన్నప్పుడు. ఓకేనా, దీని తర్వాత ఇప్పుడు ఎన్ అనేది 6 ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనేది 6 ఉంది అనుకోండి. ఇప్పుడు మనకి కౌంట్ చేద్దాం. ఎన్ అనేది 6 అనుకుంది. ఇప్పుడు మనం స్పేసెస్ అయితే ఆల్ స్పేస్ అయితే కౌంట్ చేద్దాం. ఈ విధంగా అయితే డ్రా చేసుకుందాం. ఓకేనా, మీరు కూడా ఈ విధంగా అయితే ప్యాటర్న్స్ అనేది మీరైతే ఐడెంటిఫై చేయాలన్నమాట. ఒకసారి మీకు ఐ తోటి రిలేషన్ లేకపోతే ఎన్ తోటి ఏమైనా రిలేషన్ ఉందని చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే మనం ఏదైనా లాజిక్ అనేది బిల్డ్ చేయగలుగుతాం. ఓకేనా, ఓకేనా, ఇప్పుడు మనం ఈ స్టార్స్ని అయితే పక్క పెడదాం. మనకి ఎన్ని ఆల్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయొచ్చు అనమాట. ఇంతవరకు ఒక స్టార్, ఇంతవరకు ఒక స్టార్. ఓకేనా, ఇప్పుడు మనం స్పేస్ అయితే కౌంట్ చేద్దాం. ఆల్ స్పేస్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8. మనకి ఆల్ స్పేస్ ఎన్ని వచ్చాయి, మనకి 8 అయితే రావడం జరిగింది. ఎప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 ఉన్నప్పుడు ఆల్ స్పేస్ వచ్చేసి 8 అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ టేబుల్ బట్టి ఈ స్పేసెస్కి ఏమైనా రిలేషన్ ఉందా అని చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం డబుల్ స్పేసెస్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి సింగిల్ స్పేస్ ఉంటే మనకి ఏం లాజిక్ అనేది బిల్డ్ కావట్లేదు అనుకోండి. ఇప్పుడు మనం డబుల్ స్పేస్ కింద కన్వర్ట్ చేద్దాం. డబుల్ స్పేస్ అంటే ఏంది, స్పేస్ బై 2 చేద్దాం. అంటే మనకి ఇక్కడ 2 ఉంటుంది అనమాట. స్పేస్ బై 2 చేస్తే మనకి 2 అయితే రావడం జరుగుతుంది. 6 బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది, 3 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, 8 బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది,
మనకైతే 4 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ n-2 ఫార్మాట్లో అయితే ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే డబుల్ స్పేస్ ఏముంది, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ టేబుల్ని బట్టి మనం స్పేసెస్ అయితే కౌంట్ చేస్తున్నాం అనమాట. డబుల్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ ఫార్మాట్లో ఉంది, n-2 ఫార్మాట్లో ఉందన్నమాట. అంటే మనకి n అనేది 4 అయింది అనుకోండి, 4 - 2 చేస్తే మనకి డబుల్ స్పేస్ ఎన్ని రావాలి, 2, అంతే కదా, 2 అయితే రావడం జరుగుతుంది. అలాగే n అనేది 5 అయింది అనుకోండి, 5 - 2 ఎంత, 3, అంటే 3 డబుల్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. n అనేది 6 ఉంటే 6 - 2 అంటే 4 స్పేసెస్ కరెక్ట్గానే రావడం జరుగుతుంది. అలాగే మనకి సింగిల్ స్పేసెస్ కావాలంటే ఏం చేయాలి, సింగిల్ స్పేసెస్ అంటే ఏం చేయాలి, ఇంటూ 2 చేస్తే అయిపోతుంది కదా. వీటికి మనం ఇంటూ 2 ఇంటూ n-2 చేస్తే మనకి సింగిల్ స్పేస్ రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. సింగిల్ స్పేస్ ఏంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 5 తీసుకున్నారు అనుకోండి. ఓకేనా, ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం, n అనేది 5 తీసుకున్నారు. తీసుకుంటే ఏమవుతుంది సింగిల్ స్పేస్, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనకి సింగిల్ స్పేస్ ఏమవుతుంది, 2 ఇంటూ n ఎంత 5 తీసుకున్నాం కదా, 5 - 2 మనకి అవుట్పుట్ ఏం రావాలి, యాక్చువల్గా సింగిల్ స్పేసెస్ 5కి 6 రావాలి. చూద్దాం. 2 ఇంటూ 5 - 2, 5 - 2 ఎంత, 3, 3 ఇంటూ 2 ఎంత మనకి 6. ఓకేనా, కరెక్ట్గానే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ n4 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 4 పెట్టుకోవాలన్నమాట. 4 - 2 ఎంత, 2, 2 ఇంటూ 4. ఓకేనా, కరెక్ట్గానే రావడం జరుగుతుంది సింగిల్ స్పేసెస్. ఈ విధంగా మనం ఆల్ స్పేసెస్ అనేది కౌంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మనకు ఫార్ములా ఏంది, 2 ఇంటూ n-2 అనమాట. వేటికి మనం సింగిల్ స్పేసెస్ కోసం. ఓకేనా, సింగిల్ స్పేసెస్ దీన్ని మనం పైన అయితే ఉంచుకుందాం. ఇక్కడ మనకి ఇక్కడైతే ఇద్దాం. ఓకేనా, ఈ స్పేసెస్ కోసం మనం కనుక్కోవడం జరిగింది. ఓకేనా, ఈ ఆల్ స్పేసెస్ కోసం ఈ సింగిల్ చూసారు కదా, సింగిల్ స్పేసెస్ కోసం మనకి 2 ఇంటూ n-2 అనే ఈ ఫార్ములా అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మనం టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఈ సింప్లిఫైగా ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏంది ప్యాటర్న్, ఈ ఫస్ట్ రో అలాగే మనకి లాస్ట్ రో అనేది సిమిలర్గా ఉన్నాయి. వాటి కోసం మనం n స్టార్స్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. అలాగే మిగతా రోస్ కోసం మనం ఈ టేబుల్ వేసుకొని మనకి ఆల్ స్పేసెస్ అయితే ఈ విధంగా వస్తాయని డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఫైనల్ ఏం చేయాలి, మనం అన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం కోడ్ రాయాలన్నమాట. మనం కోడ్ మీరు ఇంతమంది సాల్వ్ చేసినట్టయితే మీకు 90% ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయినట్టు అనమాట. మిగతాది ఏముంది 10% మనం కోడ్ రాస్తే సరిపోతుంది అనమాట. ఈజీ కోడ్ రాయడం అనేది ఈజీ అనమాట. ఈ లాజిక్ బిల్డ్ చేయడమే కష్టం. సో మనం ఇప్పుడైతే కోడ్ అయితే రాద్దాం. ఇక్కడ మన కోడ్ ఏంది, ముందుగా మనం ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి. ఒక ఇంటిజర్ నెంబర్ అనేది ఇన్పుట్ కింద తీసుకోవాలి. ఇన్పుట్ ఆఫ్ ఓకేనా. దీని తర్వాత ఏంది మనకి ఫర్ లూప్, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ నుంచి 1 నుంచి n+1 వరకు, అంటే n వరకు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందుగా మనం ఇఫ్ i = 1 అలాగే n అయితే మనకి n స్టార్స్ ప్రింట్ చేయాలి కదా, మనకి సపరేట్గా ప్రింట్ చేద్దాం అనుకున్నాం కదా. సో మనం దానికోసం ఒక కండిషన్ అయితే రాద్దాం అనమాట. దానికోసం ఒక కండిషన్ ఇఫ్, ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇఫ్ i = 1 లేదా i = n అయింది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, n స్టార్స్ని ప్రింట్ చేయాలన్నమాట. అంటే రో ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, స్టార్ అంటే ఏంది, స్టార్ దాని పక్కన స్పేస్ ఇంటూ n టైమ్స్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, మనకి n స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి ఎప్పుడు i అనేది 1 అయినప్పుడు అలాగే n అయినప్పుడు. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు మనం మిడిల్ రోస్కి, ఇప్పుడు మనకి ఫస్ట్ రో అలాగే లాస్ట్ రోకి మనం కోడ్ అయితే రాయడం జరిగింది. ఇప్పుడు మనకి మిడిల్ రోస్కి ఓకేనా ఎల్స్ బ్లాక్లో అయితే పెడదాం అనమాట. దీన్ని ఎల్స్ బ్లాక్లో ఏం చేద్దాం, ముందుగా మనకి ప్యాటర్న్ ఏ ఫార్మాట్లో ఉంది, స్టార్ స్పేస్ స్టార్ కదా. ముందుగా మనం స్పేసెస్ కోసం ఒక లాజిక్ రాసాం కదా, దాన్ని మనం ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకున్నాం. ఆల్ స్పేస్ అనే ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకున్నాం. హెచ్ స్పేస్ అనేది చెప్తున్నాను ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంది ఫార్మాట్ 2 ఇంటూ n-1 ఫామ్లో ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ అన్ని స్పేసెస్ ఉంటాయి, ఆల్ స్పేసెస్ ఉంటాయి అనేది మనం కనుక్కోవడం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, రో ఈజ్ ఈక్వల్ టు ముందుగా మనకి స్టార్, సింగిల్ స్టార్ కాబట్టి మనం డైరెక్ట్గా అయితే ప్రింట్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి స్పేసెస్ తోటి కన్కాటినేషన్ అయితే చేయాలన్నమాట. స్పేసెస్ ఇంటూ హెచ్ స్పేసెస్ అయితే చేయాలి, స్పేసెస్. ఓకేనా, మళ్ళీ ప్లస్ మళ్ళీ మనకి లాస్ట్లో ఒక స్టార్ రావాలి కదా. స్టార్ అంటే ఏంది, స్టార్ దాని పక్కన స్పేస్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫైనల్గా ఈ రోని ప్రింట్ చేయాలన్నమాట.
ఓకేనా. ఈ రోని ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ రో. ఓకేనా. ఈ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, నేను ఇండెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది, మధ్యలో స్పేస్, ఈ ఎల్స్కి ఇఫ్కి తర్వాత నేనైతే ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఈ కింద అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఏ కండిషనల్ బ్లాక్ కూడా ఇవ్వలేదన్నమాట. ఓకేనా. ఈ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దీన్ని విఎస్ కోడ్లో అయితే చేసి చూద్దాం, మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్గా రన్ అవుతుందా లేదని చెక్ చేసుకుందాం అనమాట. ఓకేనా. ఇది మనం ఫస్ట్ ప్యాటర్న్. ఒకసారి మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇండెంటేషన్ అయితే కరెక్ట్గా అయితే ఇచ్చుకోవాలి. మనం ఇండెంటేషన్లో ఏమన్నా మిస్టేక్ ఉందని చూద్దాం. ఓకేనా. ఇప్పుడు వరకు అయితే కరెక్ట్గానే ఉంది. మళ్ళీ ఏమైనా మిస్టేక్ వచ్చినా కానీ మనం కరెక్ట్ అయితే చేసుకుందాం. ఓకేనా. మన కోడ్ ఏమవుతుంది ముందుగా, ఇక్కడ మనకి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అంటే మనకి రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, 1 నుంచి n వరకు ఆ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. ఓకేనా. జనరేట్ చేసినప్పుడు మనకి ఐ అనేది 1 లేదా n అయినప్పుడు మనకి ఈ రోలో మనకి ఎన్ని స్టార్స్ ఉంటాయి అనమాట. ఎన్ని స్టార్స్ ఉన్నప్పుడు మనకి డైరెక్ట్గా ఎల్స్లో చెక్ చేయదన్నమాట. ఐ అనేది 1 అయినప్పుడు డైరెక్ట్గా ప్రింట్ చేస్తుంది రోని. ఓకేనా. ఐ అయినా 1 అయినా మనకి ఈ రోని ప్రింట్ చేస్తుంది డైరెక్ట్గా. ఓకేనా. ఎల్స్లోకి వచ్చింది అనుకోండి, ఒకవేళ ఐ అనేది 1 కాదు n కాదు అనుకోండి, అప్పుడు మనకి ఎల్స్లోకి వచ్చి ఈ కండిషన్ అనేది, ఈ కండిషన్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది తెలుసు కదా మీకు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒకసారి రన్ చేసేది చూద్దాం. ఇక్కడ మనం రన్ చేద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే మనకు ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది అనమాట. ఇన్పుట్ ఏంది, మనం 5 అనేది ఇద్దాం. 5 అనేది ఏం రావాలి, మనకి ఒక ఆల్ స్పేస్ తోటి ఒక స్క్వేర్ అయితే రావాలన్నమాట. ఓకేనా. స్క్వేర్ చూసారు కదా, ఈ విధంగా అయితే రావడం జరిగింది. మళ్ళీ రన్ చేసి ఇంకొక ఇన్పుట్ అయితే చూద్దాం, ఎందుకంటే మల్టిపుల్ ఇన్పుట్ ఇచ్చి చూద్దాం మన కోడ్ అనేది కరెక్ట్ వర్క్ అవుతుందా లేదని చెక్ చేసుకుందాం. సరే, నేను 7 ఇచ్చాను అనుకోండి. ఓకేనా. మనకు ఆ కోడ్ అనేది కరెక్ట్గానే రావడం జరుగుతుంది అనమాట. 7 రోస్లో మనకి ఎడ్జెస్లో మనకి స్టార్స్ అయితే ప్రింట్ అయ్యి మిడిల్లో మనకి స్పేస్ అయితే రావడం జరిగింది అనమాట. కరెక్ట్గానే ఈ స్క్వేర్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఇది మన ఫస్ట్ ప్యాటర్న్, మీకు అర్థమైంది అనుకుంటాను. దీని తర్వాత మనం సెకండ్ ప్యాటర్న్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్యాటర్న్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ ప్యాటర్న్ కూడా సిమిలర్గానే మీరు ఓన్లీ చిన్న లాజిక్ అనేది బిల్డ్ చేసుకునే చాలా అనమాట. ఇప్పుడు కూడా మన క్వశ్చన్ ఏంది, ఇప్పుడు మనం క్వశ్చన్ అయితే అర్థం చేసుకో ముందు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ ఆలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ n rows యూజింగ్ స్టార్స్ వేర్ ఇంటీజర్ n ఈస్ గివెన్ యాజ్ ఇన్పుట్. సేమ్ అనమాట. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే బిల్డ్ చేయాలి, ఆలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బై యూజింగ్ స్టార్స్. మనకి n అనేది ఒక ఇన్పుట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ n అంటే ఏంది, n ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా. సేమ్ ప్రీవియస్ లాగానే మనకి ఇచ్చిన ఇన్పుట్కి ఈ ప్యాటర్న్కి ఏమైనా రిలేషన్ ఉందని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్పుట్కి ప్యాటర్న్కి ఏమైనా రిలేషన్ ఉందని చెక్ చేద్దాం. అంటే మనకి ఏం చెప్దాం, నేను ఫస్ట్ రోని ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే అంటున్నాను. దీని తర్వాత సెకండ్ రో నేను ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది చెప్తున్నాను. దీని తర్వాత థర్డ్ రో ఐ ఈజ్ ఈక్వల్ టు 3, ఫోర్త్ రో ఐ ఈజ్ ఈక్వల్ టు 4, మనకి ఫిఫ్త్ రో ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఇచ్చుకున్నాను నేను. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ముందుగా మీరు ప్రీవియస్గా చూసాం కదా, ప్రీవియస్ ప్యాటర్న్కి ఈ ప్యాటర్న్కి ఏమైనా సిమిలారిటీ ఉందా, డెఫినెట్గా ఉందన్నమాట. ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచించండి. సిమిలారిటీ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఫస్ట్ రో అనేది, ఇక్కడ మనకి ఫస్ట్ రో లాస్ట్ రో అనేది డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ రో చూసినట్టయితే మనకి ఓన్లీ 1 స్టార్ అయితే ఉండడం జరిగింది. అలాగే మనం లాస్ట్ రో చూస్తే మనకి అన్ని స్టార్స్, మనకి ఎన్ని స్టార్స్ అయితే ఉండడం జరిగింది. కానీ మిడిల్ రో చూస్తే ఏముంది, మనకి 2 స్టార్స్ ఉండడం జరిగింది. ప్రతి రోలో మనకి ఓన్లీ టూ స్టార్స్ ఉండడం జరిగింది. చూసారు కదా, ఓన్లీ మనకి 2 స్టార్స్ ఉండడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీకు ఈ పాటికి అర్థమైంది కదా. మనం ఏం చేయాలి, ఫస్ట్ రోకి సపరేట్ కోడ్ రాయాలి, లాస్ట్ రోకి సపరేట్ కోడ్ రాయాలి, ఈ మిడిల్ రోస్కి సపరేట్ కోడ్ రాయాలన్నమాట. కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీకు చెప్తాను డీటెయిల్గా. మనం ఫస్ట్ రోకి సపరేట్ కోడ్ రాయాలన్నమాట. ఫస్ట్ రో మనం చేసేది ఏంటంటే ఫస్ట్ రోకి సపరేట్ కోడ్ రాయాలి. దీని తర్వాత లాస్ట్ రోకి సపరేట్ కోడ్ రాయాలి. దాని తర్వాత మిడిల్ రోస్కి మనం సపరేట్ కోడ్ రాయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి లాస్ట్ రోకి తెలుసు కదా ఆల్రెడీ, మనకి ఎన్ స్టార్స్ని ప్రింట్ చేయాలన్నమాట. లాస్ట్ రోలో మనకి ఎన్ స్టార్స్. ఓకేనా. డైరెక్ట్గా మనం ఎన్ స్టార్స్ అనేది ప్రింట్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రోకి అలాగే లాస్ట్ రోకి మిడిల్ రోకి అయితే కనుక్కోవాలన్నమాట ప్యాటర్న్ వచ్చేసి. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ రోకి అయితే కనుక్కుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ రోకి ఏ విధంగా ఉంటుందో చూద్దాం అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే మీరు అయితే డైరెక్ట్గా కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ అయితే రావన్నమాట మ్యాక్సిమం. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ రోకి, మనకి లాస్ట్ రోకి ఆల్రెడీ తెలిసిపోయింది ఎన్ రోస్ అనేది ప్రింట్ చేయాలి, అంటే ఎన్ స్టార్స్ అనేది ప్రింట్ చేయాలి. ఈ రోకి మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంది,
ఈ ఫస్ట్ రోకి అలాగే ఈ మిడిల్ రోస్కి అయితే మనం తెలుసుకోవాలన్నమాట లాజిక్ అనేది. ఇప్పుడు మనం ఫస్ట్ రో వీటి కోసం మనం ముందుగా స్పేసెస్ అయితే ఇచ్చుకుందాం. స్పేసెస్ ఇచ్చుకొని మనం డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. వీటి కోసం మనం స్పేసెస్ అయితే ఇచ్చుకుందాం. ఈ స్పేసెస్ అనేవి నేను ఐఫోన్ లేదా అండర్స్కోర్ అయితే రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా, మీరు నిమ్మలంగా ఈ స్పేస్ అనేవి క్లియర్గా అయితే డ్రా చేసుకోవాలి. లేకపోతే మనకి కోడ్ రాసేటప్పుడు మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట. మళ్ళీ ఈ స్టార్ పైన ఒక స్పేస్, మళ్ళీ ఈ స్పేస్ ఉంది కదా, స్పేస్ పైన ఒక స్పేస్, కానీ మళ్ళీ ఈ స్పేస్ పైన ఒక స్పేస్. కానీ టైం పట్టినా కానీ ఈ స్పేస్ అనేవి కరెక్ట్గా వేసుకున్నాను అనమాట. మొత్తం ఈ ప్యాటర్న్ అనేది ఈ స్పేసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఈ స్పేస్ పైన ఒక స్పేస్, మళ్ళీ ఈ స్టార్ పైన ఒక స్పేస్, మళ్ళీ స్పేస్ పక్కన ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ మనకి టూ స్పేస్ అయితే ఉండడం జరిగింది. 2 స్పేసెస్. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ స్పేస్ పైన ఒక స్టార్ ఉంది, మళ్ళీ స్పేస్ పక్కన ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్. ఓకేనా, మళ్ళీ ఈ స్టార్ పైన ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ 4 స్పేస్ అయితే ఉండడం జరిగింది. సారీ, ఇక్కడ మనకి స్పేస్ ఉంది కదా, ఒక సెకండ్, ఇక్కడ మనకి స్పేస్ పైన ఒక స్పేస్, మళ్ళీ స్టార్ పైన ఒక స్పేస్, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 4 స్పేసెస్ అనమాట. 2, 3, 4 స్పేసెస్. దీని తర్వాత మళ్ళీ ఈ స్పేస్ పైన ఒక స్పేస్, ఈ స్పేస్ పైన ఒక స్టార్ అయితే రావడం జరిగింది మనకి. ఓకేనా, ఈ స్పేస్ పైన ఈ స్టార్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మీరు డీటెయిల్గా అయితే వేసుకోవాలి. మనకి ఇక్కడ ఓన్లీ 1 స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఈ స్పేస్ పైన ఒక స్పేస్, మళ్ళీ స్టార్ పైన ఒక స్పేస్, మళ్ళీ ఈ 6 స్పేసెస్ అని ఉండడం జరుగుతుంది అన్నమాట. 6 స్పేసెస్, 1, 2, 3, 4, 5, 6. మనం సక్సెస్ఫుల్గా ఈ స్పేస్ అనేవి నీట్గా అయితే వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం లేదనమాట, డైరెక్ట్గా ఈ స్పేసెస్ కౌంట్ చేసుకుంటూ లాజిక్ బిల్డ్ చేసుకుంటూ అయిపోతుంది అనమాట. కానీ ఈ స్పేసెస్ కానీ కొంచెం నిదానంగా వేసుకోవాలన్నమాట స్పేసెస్ అనేవి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ ఫస్ట్ రోకి లాజిక్ అనేది కనుక్కుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ రో, ఈ ఫస్ట్ రో చూస్తే మనకి ముందుగా కౌంట్ చేద్దాం. ముందుగా మనం ఈ స్పేసెస్ని కౌంట్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం స్పేసెస్ని కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ మనకి 8 స్పేసెస్ అయితే ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం డబుల్ స్పేసెస్ కింద కన్సిడర్ చేసుకున్నాం, ఎందుకంటే మనకి ఈజీగా అర్థం కానీ ఇప్పుడు మనం డబుల్ స్పేస్ కింద తీసుకున్నాం. ఇప్పుడు డబుల్ స్పేస్ కింద ఏంది మనకి ఇక్కడ, సారీ, డబుల్ స్పేసెస్ ఇదంతా కలిపి 2 స్పేసెస్ కలిపి నేను ఒక స్పేస్ కింద అనుకుంటున్నాను. 1 స్పేస్, మళ్ళీ డబుల్ స్పేస్ మనకి 1, 2, దీంతో మనకి 3 స్పేసెస్, దీంతో మనకి 4 స్పేసెస్. ఇక్కడ మనకి 4 స్పేసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి 4 స్పేసెస్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది అంటే n-1. అంటే ఇక్కడ 5 ఉంది కదా, n అంటే 5 ఉంది, అంటే డబుల్ స్పేస్ అంటే మనకి ఇక్కడ డబుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు మనకి n-1 ఫార్మాట్ అయితే ఉందన్నమాట. n-1 అంటే ఏంది మనకి 4 స్పేస్ అయితే రావాలి. మనకి ఇక్కడ 4 స్పేస్ అయితే రావడం జరిగింది. అంటే మీకు ఇంకో డౌట్ రావచ్చు, దీనికైతే ఈ విధంగా వచ్చింది, ఇంకొక ప్యాటర్న్ తీసుకుంటే మీకు మనకి సేమ్ వచ్చిందా అని ఇంకో డౌట్ రావచ్చు అనమాట. మనం ఇంకొక ప్యాటర్న్ కూడా చూసుకుందాం. n=5 ఉన్నప్పుడు మనకి n-1 స్పేస్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ రోలో. కానీ ఇప్పుడు మనం n=6 కూడా ఒకసారి అయితే చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను n=6కి నేనైతే ఈ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. టైం వేస్ట్ కాకుండా నేను స్పేసెస్ కూడా ఆల్రెడీ డ్రా చేసి అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఓన్లీ కౌంట్ చేద్దాం. మనకి ఓన్లీ దేనికి కావాలి, ఫస్ట్ రో కదా, ఫస్ట్ రోకి మనం కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ సింగిల్ స్పేసెస్. మనకి డబుల్ స్పేస్ ఏంది n/2 అంటే 5/2 అంటే ఎంత, సారీ 10/2 అంటే ఎంత 5 కదా. మనకి డబుల్ స్పేస్ అని మనకి 5 అయితే రావడం జరిగింది. డబుల్ స్పేస్ అని 5 అంటే ఏంది
మన ఫార్ములా కట్టే కదా, డబుల్ స్పేసెస్ మనం ఏం చేసాం, n-2 అనుకున్నాం కదా, n-1 అనుకున్నాం. n-1 అంటే ఏంది, మనకి 5 కదా. ఓకేనా, 5 డబుల్ స్పేసెస్ రావాలన్నమాట. ఇప్పుడు 5 డబుల్ స్పేసెస్ రావాలి కదా మనకి. 1 2 3 4 ఇది ఒకటి 5 అనమాట. లాస్ట్ మనకి 5 డబుల్ స్పేస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఫార్మాట్ ఏ విధంగా ఉంది, n-1 ఫార్మాట్లో ఉంది అనమాట. డబుల్ స్పేసెస్ n అంటే ఎంత మనకి ఇక్కడ 5 కదా, సారీ 6 కదా, 6 - 1 అంటే 5 కరెక్ట్గానే రావడం జరిగింది. మనకి సింగిల్ స్పేసెస్ కావాలి కదా, సింగిల్ స్పేసెస్ కావాలంటే ఏంది, ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఇంటూ 2 చేస్తే మనకి సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి సింగిల్ స్పేసెస్ కావాలనుకుంటే మనకి ఇంటూ 2 చేయాలన్నమాట. సింగిల్ స్పేసెస్ కావాలంటే మనకి 2 ఇంటూ n-1 చేస్తే మనకి సింగిల్ స్పేస్ వస్తాయి అనమాట. దీన్ని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. అంటే సింగిల్ స్పేస్ ఎన్ని రావాలి మనకి, n=5 ఉన్నప్పుడు మనకి 4 ఉన్నాయి, 8 రావాలి కదా. ఓకేనా, దీన్ని చెక్ చేసుకున్నాం. n=4 ఉన్నప్పుడు 2 ఇంటూ n=5 ఉన్నప్పుడు n=5 - 1 చేస్తే మనకి ఏం రావాలి స్పేసెస్, 5 - 1 అంటే 4 4 2 8 కరెక్టే కదా, మనకి 8 స్పేసెస్ అంటే సింగిల్ స్పేస్ 8 కదా మనకి. ఓకే, ఈ ఫార్మాట్ అనేది, ఈ లాజిక్ అనేది కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ లాజిక్ అనేది కరెక్ట్గానే వర్క్ అవుతుంది. దేనికోసం ఇది, దీన్ని మనం ఎక్కడ పెట్టుకోవచ్చు, దీన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా ప్రాబ్లమ్ని. ఇక్కడ మనం సింగిల్ స్పేస్ ఈ ఫస్ట్ రోకి మనం దీన్ని అయితే పెట్టుకుందాం అనమాట. ఓకేనా, కోడ్ రాసేటప్పుడు ఈజీ అవుతుంది, డైరెక్ట్గా ఈ ఫార్ములా చెక్ చేసుకొని మనం డైరెక్ట్గా అయితే రాయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమైపోయింది, మనకి ఫస్ట్ రో అయిపోయింది, లాస్ట్ రో అనేది ఏ విధంగా ప్రింట్ చేయాలో లాజిక్ అనేది తెలిసిందనమాట. ఇప్పుడు మనం మిడిల్ రోస్కి మనకు లాజిక్ అనేది బిల్డ్ చేయాలి. మిడిల్ రోస్ కోసం మనం ఒక టేబుల్ అయితే వేసుకుందాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒక టేబుల్ అయితే కన్సిడర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ టేబుల్ ఏంది, మనం ముందుగా ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కోసం ఒక ఐ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ కాలం అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకి ప్యాటర్న్ చూసినట్టయితే మనకి ఏముంది, ముందుగా ఫస్ట్ స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత స్టార్స్ ఉన్నాయి, మళ్ళీ స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత మళ్ళీ స్టార్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి 0 స్పేసెస్, కానీ ఇప్పుడు మనకి ఈ రోజు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనకి i=4 అంటే మనకి ముందుగా స్పేసెస్ స్టార్ ఈ ఫార్మాట్లో ఉందన్నమాట మనకి ప్యాటర్న్ వచ్చేసి. దీన్ని బట్టి మనం ఏం చేయాలి, ఈ టేబుల్ అయితే కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ముందుగా మనకి ఏమున్నాయి, స్పేసెస్. ఓకేనా, దీని తర్వాత ఏమున్నాయి మనకి స్టార్. ఓకేనా, మనం దీన్ని లెఫ్ట్ స్టార్ అని అయితే పిలుద్దాం అనమాట. లెఫ్ట్ స్టార్. ఓకేనా, లెఫ్ట్ స్టార్ అనేది పిలుస్తున్నాం. దీని తర్వాత ఏమున్నాయి మనకి స్పేసెస్. దీన్ని మనం ఆల్ స్పేసెస్ అయితే పిలవచ్చు అనమాట. ఆల్ స్పేసెస్. దీని తర్వాత ఏమున్నాయి, మళ్ళీ మనకి ఒక స్టార్ ఉందన్నమాట. దానికోసం ఇంకో కాలం అయితే తీసుకుందాం, ఇంకో కాలం అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ మనకి ఆల్ స్పేసెస్ మనకి ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడ మనకి ఆల్ స్పేసెస్. దీని తర్వాత మనకి రైట్ స్టార్ అనమాట. ఓకేనా, ఈ ఫార్మాట్లో ఉంది. ప్యాటర్న్ బట్టి మనం టేబుల్ అయితే కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి టేబుల్ అయిపోయింది. ఇప్పుడు మనం మిడిల్ రోస్ కదా, మనకి సీక్వెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 2 నుంచి 4 వరకు. ఓకేనా, యాజ్ పర్ ప్యాటర్న్ మనకి 2 నుంచి 4 వరకు అయితే మనకి రోస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, మిడిల్ రోస్ మనకి ఫస్ట్ రో అయిపోయింది, లాస్ట్ రో అయిపోయింది. ఇప్పుడు మనం మిడిల్ రోస్కి మనం లాజిక్ అయితే బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనకి స్పేసెస్. ఓకేనా, లెఫ్ట్ స్పేసెస్. దీన్ని కూడా మనం లెఫ్ట్ స్పేసెస్ అయితే అనుకుందాం. ఓకేనా, లెఫ్ట్ స్పేసెస్. ఇప్పుడు మనకి సెకండ్ రోకి లెఫ్ట్ స్పేస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ స్పేస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఓకేనా, స్పేసెస్. ఓకేనా, ఇప్పుడు మనం i2కి మనం లెఫ్ట్ స్పేస్ అయితే కౌంట్ చేద్దాం అనమాట. లెఫ్ట్ స్పేసెస్ ఇప్పుడు మనం ఏమైనా పెట్టుకుందాం, ఇది మన లెఫ్ట్ స్పేసెస్ కదా. ఓకేనా, ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. i=2 1 2 3 4 5 6 సింగిల్ స్పేస్ అయితే ఉన్నాయి అనమాట. 6 అనేవి సింగిల్ స్పేస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనం 6 అయితే ఎంటర్ చేద్దాం. దాని తర్వాత మనకి లెఫ్ట్ స్టార్, ఇది మన లెఫ్ట్ స్టార్. ఓకేనా, మనకి ఒక స్టార్ అయితే ఉండడం జరిగింది.
దీని తర్వాత మనకి రైట్ స్టార్ ఉంది. మనం రైట్ స్టార్ కూడా డైరెక్ట్ అయితే కౌంట్ చేద్దాం. ఇది మన రైట్ స్టార్. ఓకేనా, ఇక్కడ మనం రైట్ స్టార్ వచ్చేసి మనకు 1 అవుతుంది అనమాట. మనకి రైట్ స్టార్ కూడా మనకి 1 అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం టేబుల్ అయితే ఎంటర్ చేద్దాం. లెఫ్ట్ స్టార్ ఎంత మనకి 1, రైట్ స్టార్ ఎంత మనకి 1. ఓకేనా, ఆల్ స్పేస్ ఎంత ఉన్నాయి మనకి 0 ఉన్నాయి అనమాట. మనకి ఆల్ స్పేస్ వచ్చేసి మనకి 0, ఏం స్పేసెస్ అయితే లేవు అనమాట. ఇప్పుడు మీరు నెక్స్ట్ లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మళ్ళీ i = 3 R1 అయితే చెక్ చేస్తాం. i = 3కి మనకి లెఫ్ట్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. లెఫ్ట్ స్పేస్ వచ్చేసి మనకి 4 ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి 4 అయితే ఉండడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత మనకి లెఫ్ట్ స్టార్స్ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ మనం లెఫ్ట్ స్టార్ అయితే కౌంట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ స్టార్ 1. ఓకేనా, లెఫ్ట్ స్టార్ వచ్చేసి 1 అనమాట. ఓకేనా, దీని తర్వాత ఆల్ స్పేస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ కౌంట్ చేసినట్టయితే మనకి ఆల్ స్పేస్ వచ్చేసి మనకు 2 ఉన్నాయి అనమాట. ఇక్కడ 1 2 ఆల్ స్పేస్ వచ్చేసి మనకి 2 వచ్చాయి. ఇక్కడ మనం 2 అని అయితే ఎంటర్ చేద్దాం. ఇక్కడ మనకి 2 ఆల్ స్పేసెస్. దాని తర్వాత రైట్ స్టార్స్, ఇక్కడ మనకి స్పేస్ ఉంటుంది కదా, ప్రతి స్టార్ తర్వాత మనకి స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి రైట్ స్టార్, ఇక్కడ మనకి రైట్ స్టార్ చూసుకున్నట్టే మనకి 1 స్టార్ ఉందన్నమాట. ఇక్కడ మనకి 1 స్టార్. ఓకేనా, దీని తర్వాత i = 4. i = 4 ఉన్నప్పుడు ఏంది, లెఫ్ట్ స్పేసెస్ 1 2, మనకి 2 అనమాట. ఇక్కడ మనకి 2 అని అయితే ఎంటర్ చేయాలి. మనకి 2. దాని తర్వాత లెఫ్ట్ స్టార్స్ అన్ని మనకి, ఇక్కడ మనకి లెఫ్ట్ స్టార్స్ కూడా మనకి 1 అనమాట. ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ స్టార్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్ స్టార్, ఒక స్టార్ అంటే మనకి స్టార్ ప్లస్ స్పేస్, ఇదైతే మర్చిపోకండి. అలాగే ఇక్కడ రైట్ స్టార్ చూస్తే మనకి ఇక్కడ కూడా 1 అనమాట. ఇక్కడ మనం టేబుల్ అయితే ఫిల్అప్ చేద్దాం. ఇక్కడ మనకి లెఫ్ట్ స్టార్ వచ్చేసి 1, అలాగే రైట్ స్టార్ వచ్చేసి కూడా మనకి 1 అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం స్పేసెస్, ఆల్ స్పేసెస్ అయితే కౌంట్ చేద్దాం. ఇక్కడ మనం ఆల్ స్పేసెస్ చూసినట్టయితే 1 2 3 4, మనకి 4 ఆల్ స్పేస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి 4, కానీ 4. ఇప్పుడు మనం ఈ టేబుల్ చూస్తే మీకు ఏమైనా లాజిక్ బిల్డ్ అవుతుందా అని ఆలోచించండి. ఇప్పుడు ఓకేనా, టేబుల్ వేసుకున్న తర్వాత మీరు లాజిక్ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే i ఇంక్రీజ్ అవుతుంటే, i2 3 అవుతుంటే మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ స్పేసెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సారీ, లెఫ్ట్ స్పేస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. 6 4 2 చూసారు కదా, 6 4 2 అని డిక్రీజ్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు లాజిక్ అనేది బిల్డ్ కాలేదనుకోండి ఒకవేళ, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, డబుల్ స్పేసెస్ చూసుకోవాలన్నమాట. డబుల్ స్పేసెస్ అంటే ఏంది, 6/2 చేస్తే మనకి డబుల్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. 6/2 చేస్తే మనకి ఏమొస్తుంది 3, అలాగే 4/2 చేస్తే మనకి ఏమొస్తుంది 2, అలాగే 2/2 చేస్తే ఏమొస్తుంది మనకి 1. కానీ ఇప్పుడు మీరు ఆలోచించండి, డబుల్ స్పేస్కి ఏమైనా లాజిక్ ఉందా? ఓకేనా, డబుల్ స్పేసెస్ మీరు i తోటి రిలేషన్ అయినా పెట్టుకోవచ్చు, n తోటైనా చెక్ చేసుకోవచ్చు. దీనికైతే లెఫ్ట్ స్పేస్ అయితే కావాలి మనకి. ఇప్పుడు ఈ లెఫ్ట్ స్పేస్ అయితే రావాలి, దేనితో రిలేషన్ చేసినా కానీ మనకి లెఫ్ట్ స్పేస్ అయితే రావాలన్నమాట. ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను అంటే మనకి డబుల్ స్పేసెస్ కోసం డబుల్ స్పేసెస్ = నేను ఏమంటున్నాను అంటే n - 2 1 n - n ఎంత 5 - i, n - i ఫార్మాట్లో ఉందన్నమాట. n - i చూసారు కదా, మీకు n - i చేస్తే మనకి డబుల్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. n ఎంత 5 - 2 చేస్తే ఎంత, డబుల్ స్పేస్ ఎంత 3. ఓకేనా, ఇప్పుడు మనకి ఒకటైతే రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ n = 5 i = 3 అనుకోండి, మనకి డబుల్ స్పేస్ ఏం రావాలి 2 రావాలి. 5 - 3 అంటే 2, కరెక్ట్గానే రావడం జరుగుతుంది. అలాగే 4 అయితే 5 - 4 అంటే మా 1 స్పేస్. ఇది డబుల్ స్పేస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింగిల్ స్పేస్ కావాలనుకోండి, అంటే మీరు ఏం చేస్తారు, మీరు డైరెక్ట్గా × 2 చేస్తే అయిపోతుంది అన్నమాట. × 2 దీనికి మీరు × 2 చేస్తే మీకు సింగిల్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని మనం సింగిల్ స్పేస్ అనేది పిలవచ్చు అనమాట. ఓకేనా, సింగిల్ స్పేస్. ఈ విధంగా మీరు ఈ లెఫ్ట్ స్పేస్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ స్పేస్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత ఆల్ స్పేస్, ఇప్పుడు మనకి ఆల్ స్పేస్ అయితే రావాలన్నమాట. ఈ స్టార్స్ అనేది మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే మనకి 1 స్టార్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా అయితే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆల్ స్పేస్, ఇప్పుడు మనం ఆల్ స్పేస్ అయితే ఆలోచించాలి. ఇక్కడ మీరు ఆల్ స్పేస్ ఆలోచిస్తే మీకు ఏమైనా ఐడియా వస్తుందా అంటే మీకు
ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంటే ఇక్కడ ఆల్ స్పేస్ కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్ స్పేస్ కూడా మనకి ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఆల్ స్పేస్ కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏ ఫార్మేట్లో ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని మనం డబుల్ స్పేస్ కింద అయితే కన్వర్ట్ చేస్తాం. 0/2 చేస్తే మనకి 0, అలాగే 2/2 చేస్తే మనకి ఎంత 1. ఓకేనా? అలాగే 4/2 చేస్తే మనకి 2. ఓకేనా? ఇప్పుడు మీకు చూస్తే ఏమైనా లాజిక్ బిల్డ్ అవుతుందా? ఇప్పుడు డబుల్ స్పేస్ కన్వర్ట్ చేసాం, మీకు ఏమైనా లాజిక్ బిల్డ్ అవుతుందా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే I-2 అనమాట. డబుల్ స్పేస్ వచ్చేసి మనకి ఏ ఫార్మేట్లో ఉందంటే I-2 ఫార్మేట్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? డబుల్ స్పేస్ వచ్చేసి I-2 డబుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు I-2 ఫార్మేట్లో ఉందన్నమాట. డబుల్ స్పేస్ వచ్చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ I అనేది 2 ఉంది అనుకోండి. I2 - 2 అంటే 0. ఓకే, డబుల్ స్పేస్ వచ్చేసి 0 కరెక్ట్గానే ఉంది. I అనేది 3 ఉంది అనుకోండి. 3 - 2 అంటే 1 కరెక్టే కదా, 1 వచ్చింది డబుల్ స్పేస్. I అనేది 4 ఉంటే 4 - 2 అంటే 2 స్పేసెస్. ఓకే, మనం ఇప్పుడు డబుల్ స్పేస్కి అయితే కనుక్కున్నాం. ఇక్కడ సింగిల్ స్పేస్ కావాలంటే ఏంది, ఇంటూ 2 చేస్తే సరిపోతుంది అనమాట. ఇంటూ 2 చేస్తే మనకి సింగిల్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఇంటూ 2 చేసినట్లయితే మనకి సింగిల్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఒకవేళ మీకు సింగిల్ స్పేస్ ఉన్నప్పుడు అర్థం కానప్పుడు మీరు డబుల్ స్పేస్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సింగిల్ స్పేస్ అయితే రావడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి టేబుల్ అయితే డీటెయిల్గా అయితే కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా కోడ్ని అయితే రాయొచ్చు అనమాట. మనకి ప్రతిదీ తెలిసింది కదా, లెఫ్ట్ స్పేస్ అంటే ఎందుకు తెలిసింది, ఆల్ స్పేస్ అంటే ఎందుకు తెలిసింది, అలాగే స్టార్స్ ఎన్ని ఉన్నాయో కూడా తెలిసింది అనమాట. సార్ మనం ఇక్కడ చూసినట్లయితే మనం ప్యాటర్న్ ఒకసారి సమరైజ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనం ముందుగా ఏం చేసాం, ఈ ప్యాటర్న్ మనం 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసాం అనమాట. ముందుగా మనం ఫస్ట్ రోకి సపరేట్ కోడ్ రాయాలి. ఓకేనా? అలాగే ఈ మిడిల్ రోస్కి మనం సపరేట్గా లాజిక్ బిల్డ్ చేసాం. అలాగే లాస్ట్ రో కూడా మనం సపరేట్గా అయితే కోడ్ అయితే రాయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం లాస్ట్ రో కూడా మనం సపరేట్ కోడ్ అయితే రాయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఫైనల్గా చేయాల్సింది ఏంటి, ఇప్పుడు మనకి 90% కోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే లాజిక్ అనేది బిల్డ్ చేసాం. ఇప్పుడు మనం ఫైనల్గా ఈజీగా కోడ్ అయితే రాసేయచ్చు అనమాట. ఇప్పుడు మనం కోడ్ అయితే రాద్దాం. వీటిని బేస్ చేసుకొని మనం కోడ్ అయితే రాద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలి, ఇక్కడ మనం కోడ్ అయితే రాద్దాం. n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఇన్పుట్ అయితే తీసుకున్నాం. దీని తర్వాత మనకేంది ఫర్ లూప్ ఫర్ I in రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి 1 నుంచి n+1 అంటే n వరకు అనమాట. ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలి, ముందుగా మనం ఫస్ట్ వన్ అయితే ప్రింట్ చేయాలి. ప్రింట్ చేద్దాం. బేస్డ్ ఆన్ ఏ కండిషన్ మీద, ఇఫ్ I అనేది 1 అయినప్పుడు. అంతేగా ఫస్ట్ వన్ అయితే ఇప్పుడు I అనేది 1 అయినప్పుడే కదా. ఇక్కడ మనకి I అనేది 1 అయినప్పుడు మనకి ఫస్ట్ అనేది ప్రింట్ కావాలి. ఓకేనా? I అనేది 1 అయినప్పుడు ఇఫ్ కండిషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ I = 1 అయినప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ఫస్ట్ వన్ ప్రింట్ చేయాలి. ఫస్ట్ కోసం మనకి ఎన్ని స్పేసెస్ ఉండాలి, లెఫ్ట్ స్పేసెస్ వచ్చేసి స్పేస్ అని ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఒకవేళ లేదా లెఫ్ట్ స్పేస్ అనేది క్రియేట్ చేద్దాం. లెఫ్ట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది లాజిక్ ఫార్ములా వచ్చేసి 2 × n-1 అనమాట. ఓకేనా? n-1. ఇప్పుడు మనకి రో ఏమవుతుంది, రో ఈజ్ ఈక్వల్ టు మనకి స్పేసెస్ ఇంటూ లెఫ్ట్ స్పేసెస్. ఓకేనా? చేసినట్లయితే మనకి స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఫైనల్గా ఒక స్టార్ రావాలి కదా, దానికి మనం ఒక కన్కాటినేషన్ అయితే చేయాలన్నమాట. స్టార్ అంటే ఏంటి, స్టార్ రైట్ సైడ్ ఒక స్పేస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ వన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, లాస్ట్ రో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ రో అనుకోండి, ఎల్సిఫ్ మనకి I అనేది 1 కాదు. ఓకేనా? ఎల్సిఫ్ I అనేది 1 కాదు, I అనేది n అనుకోండి. I = n అనుకోండి, అంటే లాస్ట్ రో అనుకోండి. మనకి ఏం ప్రింట్ చేయాలి, మనకి n స్టార్స్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. అంతే కదా. ఇక్కడ మనం ఏం చేసాం, లాస్ట్ రోకి మనకి n స్టార్స్ అనేది ప్రింట్ చేయాలి. ఓకేనా? మనకి రో ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో స్ట్రింగ్ అయితే ఇవ్వాలన్నమాట. స్టార్ స్పేస్ ఇంటూ మనకి ఎన్ని స్టార్స్ కావాలి, ఎన్ని స్టార్స్ అనేది రిపీట్ కావాలన్నమాట. కానీ మనకి ఈ విధంగా ఇస్తే మనకి లాస్ట్ రో కూడా ప్రింట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ అయితే రాయాలి.
ఎల్స్ బ్లాక్ దేనికోసం, మిడిల్ రోస్ కోసం, మిడిల్ రోస్. ఓకేనా, ఫస్ట్ రోకి కండిషన్ రాసాం, లాస్ట్ రోకి కండిషన్ రాసాం, ఇప్పుడు మిడిల్ రోస్కి. ఆ రెండు కాకుండా ఐ అనేది 1 కాకుండా ఐ అనేది n కాకుండా ఉంటే మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎల్స్ బ్లాక్లో ఏం కావాలి మనకి, ముందుగా మనం లెఫ్ట్ స్పేసెస్ ప్రింట్ చేయాలి. ఓకేనా, ముందుగా మనం లెఫ్ట్ స్పేసెస్ మనకి లెఫ్ట్ స్పేస్ ఏమొచ్చాయి, 2 × n - i అనమాట. ఓకేనా, 2 × n - i ఈ ఫార్మాట్లో ఉందన్నమాట. దీని తర్వాత ఆల్ స్పేసెస్. ఓకేనా, ఇప్పుడు మనకి ఆల్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, 2 × i - 2 అనమాట. 2 × i - 2 ఈ ఫార్మాట్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా రో ఈజ్ ఈక్వల్ టు మనకి లెఫ్ట్ స్పేస్ ఇంటూ లెఫ్ట్ స్పేసెస్ ప్లస్ మనకు ఒక స్టార్ వస్తుంది కదా, స్టార్. కానీ ప్యాటర్న్లో అంతే కదా, మనకి ఏముంది, ముందు లెఫ్ట్ స్పేస్ ఉన్నాయి, దాని తర్వాత స్టార్. ఓకేనా, మనం దాన్ని బట్టి మనం రోని అయితే కన్సిడర్ చేసుకోవాలి. స్టార్, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కంకాటినేషన్ తోటి మళ్ళీ ఆల్ స్పేసెస్ ఇంటూ దేంతో మల్టిప్లై, ఆల్ స్పేస్తో అయితే మల్టిప్లై చేయాలి, ఈ వేరియబుల్తో అయితే మల్టిప్లై చేయాలి. ఆల్ స్పేసెస్. ఓకేనా, ఆల్ స్పేసెస్. దీని తర్వాత ఏంది, మళ్ళీ మనకు ఒక స్టార్ అయితే ఉంటుంది అనమాట. దీని తర్వాత మళ్ళీ మనకు ఒక స్టార్ తోటి అయితే కన్కాటినేషన్ అయితే చేయాలన్నమాట. స్టార్ అంటే ఏంది, స్టార్ ప్లస్ స్పేస్. ఇంతతోటి మన కోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది మన కోడ్. ఓకేనా, మనం లాస్ట్ ఫైనల్గా ఏం చేయాలి, ప్రింట్ చేయాలి కదా, ఆ రోని ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ ఆఫ్ రో. ఈ విధంగా చేస్తే మనకు కావాల్సిన ప్యాటర్న్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి దీన్ని మన VS Codeలో రన్ చేసి అయితే చూద్దాం. ఓకేనా, ఈ ప్యాటర్న్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో మీరు అయితే కామెంట్ చేయండి అనమాట. అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకేనా, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం డీటెయిల్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం VS Code అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం VS Code ఓపెన్ చేసి ఈ కోడ్ని తీసేసి మనం ఈ కోడ్ని అయితే పేస్ట్ చేద్దాం. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కావాలనుకుంటే ఒకసారి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం మన కోడ్ని అయితే పేస్ట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి ఏమైనా స్పేసెస్ మనం డైరెక్ట్గా ఆ షీట్లోకి వెళ్ళి కాపీ చేసుకున్నాం కాబట్టి ఏమైనా స్పేసెస్ అనేవి అటు ఇటు కావచ్చు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా స్పేసెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేసుకోండి. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం రన్ చేద్దాం. మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కానీ మళ్ళీ కరెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది. ఇన్పుట్ వచ్చేసి మనం ఏద్దాం, 5 అనేది ఇద్దాం. ఓకేనా, మనకు కరెక్ట్గానే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా రైట్ యాంగులర్ ఆలో ట్రయాంగిల్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది ఒకవేళ S7 అని ఇచ్చామనుకోండి. ఓకేనా, 7 ఇచ్చినా కానీ మనకు కరెక్ట్గానే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఈ ప్యాటర్న్ అయితే ఈజీగా అయితే చేయొచ్చు అనమాట. దీని తర్వాత మనం 2 ప్యాటర్న్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం థర్డ్ ప్యాటర్న్ కూడా ఈజీగా అయితే కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం థర్డ్ ప్యాటర్న్, ఇది మన థర్డ్ ప్యాటర్న్ అనమాట. ఈ థర్డ్ ప్యాటర్న్ కూడా మనం ముందుగా క్వశ్చన్ అయితే అర్థం చేసుకుందాం. క్వశ్చన్ ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ ఆలో పిరమిడ్ ఆఫ్ n rows యూజింగ్ స్టార్స్ వేర్ ఇంటీజర్ n is given as ఇన్పుట్ అనమాట. ఓకేనా, ఆలో పిరమిడ్ అయితే మనం క్రియేట్ చేయాలి బై యూజింగ్ స్టార్స్. ఓకే, n అనే ఇన్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ n అంటే ఏంటంటే n అంటే 6 అనమాట. ఇక్కడ n అంటే 6. ఓకేనా, ఇక్కడ n అంటే 6. మనం ఏం చేయాలి, ముందుగా ఇచ్చిన ఇన్పుట్కి ఈ ప్యాటర్న్కి ఏమైనా రిలేషన్ ఉందని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సేమ్ ప్రీవియస్ ప్యాటర్న్స్ లాగానే వీటి కూడా మనం సీక్వెన్స్ ఆఫ్ ఒక నెంబరింగ్ కానీ ఇచ్చుకుందాం అనమాట. ఓకేనా, ఇది మన ఫస్ట్ రో i is equal to 1. ఇది మన సెకండ్ రో i is equal to 2. ఇది మన థర్డ్ రో i is equal to 3. ఇది మన ఫోర్త్ రో i is equal to 4. ఇది మన ఫిఫ్త్ రో i is equal to 5. ఇది మన సిక్స్త్ రో. ఓకేనా, i is equal to 6. ఈ విధంగా అయితే నెంబరింగ్ అయితే ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రీవియస్ ప్యాటర్న్స్కి ఈ ప్యాటర్న్కి ఏమైనా సిమిలారిటీ ఉందా చూడండి అనమాట. ఓకేనా, కానీ డెఫినెట్గా ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే సేమ్ ప్రీవియస్ ప్యాటర్న్కి ఏమున్నాయి, సేమ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఏంది ఫస్ట్ రో అలాగే లాస్ట్ రో అనేది మనకి డిఫరెంట్గా ఉన్నాయి అనమాట.
ఓకేనా. ప్రీవియస్ లాగానే మనకి ఫస్ట్ రో, ఇప్పుడు మనకి ఫస్ట్ రో చూస్తే ఏమైంది, మనకి ఓన్లీ 1 స్టార్ అయితే రావడం జరిగింది. ఓన్లీ 1 స్టారే ఉండడం జరిగింది. అదే ఇక్కడ లాస్ట్ రో చూసినట్లయితే మనకి అన్ని స్టార్సే, ఎన్ని స్టార్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. మిడిల్ రోస్ చూస్తే మనకి ఏముంది, 2 స్టార్స్ ఉండడం జరిగింది అనమాట. ప్రతి రోలో మనకి ఓన్లీ 2 స్టార్స్ ఉండడం జరిగింది. స్టార్ ప్లస్ స్పేస్, 2 స్టార్స్ మధ్యలో స్పేస్ అయితే ఉండడం జరిగింది ప్రతి రోలో. ఓకేనా. సేమ్ కదా, ఓన్లీ దాని యొక్క షేప్ అయితే చేంజ్ కావడం జరిగింది అనమాట. ఓకేనా. ప్రీవియస్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇది ఆలో పిరమిడ్ అనమాట. ఈ విధంగా అయితే చేయాలన్నమాట. ముందుగా మనం ఏం చేయాలి, మనం దీన్ని 3 పార్ట్స్ లాగా అయితే కోడ్ని సపరేట్ చేసి ఒక్కో దానికి మనం డిఫరెంట్ కోడ్ అయితే రాయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని అయితే చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రీవియస్ లాగానే చేద్దాం అనమాట. ఫస్ట్ రో మనం ఏం చేద్దాం, ఫస్ట్ రో మీరు కూడా ఖచ్చితంగా పెన్ను పేపర్ తీసుకొని రాస్తుంటేనే వస్తుంది అనమాట. డైరెక్ట్ లాజిక్ రావాలంటే రాదనమాట. చాలా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మీరు డైరెక్ట్గా పెన్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మీకు కొంచెం లాజిక్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఆలోచించి డైరెక్ట్గా పెన్ పేపర్లో కూడా చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఇప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఫస్ట్ రో, ఇప్పుడు మన ఫస్ట్ రో అనేది ముందు మనం ఫస్ట్ రో అయితే క్యాలిక్యులేట్ చేయాలి. దీని తర్వాత లాస్ట్ రో, మనకి లాస్ట్ రో అనేది ఈజీగా వస్తుంది అనమాట. లాస్ట్ రో అంటే డైరెక్ట్గా మనకి ఎన్ని స్టార్స్ అయితే ప్రింట్ చేయాలన్నమాట, ఎన్ని స్టార్స్ అయితే ప్రింట్ చేయాలి, ఇది మనకు తెలిసిందే. దీని తర్వాత మిడిల్ రోస్. ఓకేనా. మిడిల్ రోస్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మూడింటిని మనం సపరేట్ అయితే కోడ్ అయితే రాయాలన్నమాట. ముందుగా మనం ఫస్ట్ రోకి అయితే కనుక్కుందాం. ఓకేనా. ఫస్ట్ రోకి అయితే మనం అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. దానికోసం నేను ముందుగా స్పేసెస్ అయితే డ్రా చేద్దాం అనమాట. ఇక్కడ మనకి స్పేసెస్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, దీన్ని మనం జాగ్రత్త అయితే డ్రా చేసుకుందాం. 1 ప్రతి స్టార్ మధ్యలో స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ప్రతి ఈ ప్యాటర్న్లో మనకి స్పేస్ పైన మనకి స్టార్ అయితే రావడం జరిగింది. ప్రీవియస్ ప్యాటర్న్స్లో మనకి స్టార్ పైన స్టార్ అయితే రావడం జరిగింది. కానీ ఈ ప్యాటర్న్లో మనకి స్పేస్ పైన ప్యాటర్న్ అయితే రావడం జరిగింది, అంటే స్టార్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇది మీరు గమనించాలి దీంట్లో. ఇప్పుడు మనకి ఈ స్టార్ పైన స్పేస్, మళ్ళీ ఈ స్పేస్ పైన స్పేస్, మళ్ళీ స్టార్ పైన స్పేస్, మళ్ళీ స్పేస్ పైన స్పేస్, స్టార్ పైన స్పేస్, మళ్ళీ స్పేస్ పైన స్పేస్, మళ్ళీ స్టార్ పైన స్పేస్. మనం ఈ విధంగా అయితే స్పేస్ అయితే వేసుకోవాలన్నమాట. మళ్ళీ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి స్పేస్ పైన స్టార్ అయితే రావడం జరిగింది. ఓకేనా. స్పేస్ పైన స్టార్ కరెక్ట్గా అయితే వేసుకోవాలన్నమాట, కరెక్ట్గా అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ స్పేస్ పైన స్పేస్, మళ్ళీ స్పేస్ పైన స్పేస్, మళ్ళీ స్పేస్ పైన స్పేస్, మళ్ళీ స్పేస్ పైన స్పేస్. ఓకేనా. ఇది మళ్ళీ స్పేస్ పైన స్టార్ అయితే రావడం జరిగింది. ఓకేనా. మళ్ళీ ఈ స్పేస్ పైన స్టార్, మనం స్పేస్ అయితే కరెక్ట్గా వేసుకోవాలి. సైడ్ మనకు 3 స్పేస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. మళ్ళీ స్పేస్ మళ్ళీ ఒక స్పేస్, మనకి 3 స్పేసెస్ అనమాట. ఇది ఒక స్పేస్, ఇది ఒక స్పేస్, మళ్ళీ స్పేస్ పైన స్టార్. ఓకేనా. ఇక్కడ మళ్ళీ 1 స్పేస్. ఓకేనా. మళ్ళీ స్టార్ పైన ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ మనకు 3 స్పేసెస్, 1 2 3. ఓకేనా. మళ్ళీ పైన ఒక స్పేస్. ఓకేనా. ఒక స్పేస్, ఒక స్పేస్, ఒక స్పేస్, ఒకటి స్పేస్, ఒక స్పేస్, మనకు 5 స్పేసెస్. ఓకేనా. ఇప్పుడు మనం ఈజీగా అయితే మనం చేయొచ్చు అనమాట. లాజిక్ అనేది ఈజీగా అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఈ స్పేసెస్ కానీ కొంచెం టైం తీసుకుంటుంది, ఓపికగా అయితే చేయండి అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ రోకి అనుకున్నాం కదా, ఈ ఫస్ట్ రోకి చూస్తే మనకి ఏ విధంగా ఉంది, మనం కౌంట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం కౌంట్ చేస్తే ఏ విధంగా ఉంది, కౌంట్ చేద్దాం. సింగిల్ స్పేసెస్ 1 2 3 4, మనకి 5 స్పేసెస్ అయితే రావడం జరిగింది. 5 స్పేసెస్ అంటే ఏంది, దేంతో రిలేషన్ ఉంటుంది, మనకి ఎన్ అనేది 6 ఉంటే మనకి ఎంత వచ్చింది, మనకి 5 స్పేసెస్ అయితే రావడం జరిగింది అనమాట. అంటే మనం ఏమనుకోవచ్చు, ఫస్ట్ రోలో స్పేసెస్ ఎంత అనుకోవచ్చు, స్పేసెస్ అంటే మనం ఏమనుకోవచ్చు అంటే n - 1 అనుకోవచ్చు కదా.
n-1 అనుకోవచ్చు కదా స్పేసెస్ని మనం. కానీ మనం స్పేసెస్ n-1 అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మనకి n=6 తీసుకున్నాం కదా, n=7 తీసుకుని చూడండి అనమాట, చెక్ చేసుకోండి, సేమ్ ఉంటుంది అనమాట. n-1 స్పేసెస్ మాత్రం ఉండడం జరుగుతుంది. ఓకేనా, మనకి స్పేసెస్ అయితే రావడం జరిగింది. అంటే మనకి ఫస్ట్ రో అయితే తెలిసిందనమాట. డైరెక్ట్గా స్పేసెస్ వచ్చే 1 స్టార్ని మనం కన్కాటినేషన్ చేసి మనకి ఫస్ట్ రో అయితే రావడం జరుగుతుంది అనమాట. కానీ మనం ఫస్ట్ రోకి అయితే మనం కోడ్ అయితే బిల్డ్ చేయొచ్చు అనమాట ఈజీగా. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ రో అయిపోయింది, లాస్ట్ రో అయిపోయింది. ఇప్పుడు మనం మిడిల్ రోస్, ఓకేనా, ఈ మిడిల్ రోస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఫస్ట్ రో అయిపోయింది, లాస్ట్ రో అయిపోయింది, ఇప్పుడు మనం మిడిల్ రోస్, కానీ ఈ మిడిల్ రోస్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. వీటి కోసం మనం ఏం చేయాలి, ఒక టేబుల్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం ఒక టేబుల్ అయితే రావడం జరిగింది. దీన్ని మనం ఈజీగా అయితే కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఈ టేబుల్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, టేబుల్ ఏ విధంగా మనం కాలమ్స్ ఇవ్వాలంటే బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్ బేస్ చేసుకోండి. ఒక ప్యాటర్న్ చూసినట్లయితే ఇప్పుడు మనం ఏదో ఒక ప్యాటర్న్, ఇక్కడ మనం ఏదో ఒక లైన్ రో చూసినట్లయితే ఇప్పుడు మనకి i=3 ఉన్నది చూసినట్లయితే ముందుగా మనకి ఏముంది, స్పేసెస్ వచ్చాయి, స్టార్ వచ్చింది, స్పేస్ వచ్చాయి, మళ్ళీ స్టార్ వచ్చింది అనమాట. కానీ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. కానీ ముందుగా మనం దీనికోసం మనం కాలమ్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ముందుగా మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కోసం మనం ఐ అని పెట్టుకోవాలి. దీని తర్వాత ముందుగా ఏమైనా వచ్చాయి, స్పేసెస్. ఓకేనా, మనకి దీన్ని మనం లెఫ్ట్ స్పేస్ అనేది అయితే అందాం అనమాట, లెఫ్ట్ స్పేసెస్. ఓకేనా, దీని తర్వాత మనకి ఏమొచ్చాయి, స్టార్స్. దీన్ని మనం లెఫ్ట్ స్టార్ అనేది అందాం, లెఫ్ట్ స్టార్. ఈ విధంగా నేమ్స్ పెట్టుకుంటే మనకి ఈజీ అనమాట. దీని తర్వాత ఆలో స్పేస్, ఆలో స్పేస్. దీని తర్వాత ఏంది, మనకి రైట్ స్టార్, రైట్ స్టార్. ఓకేనా, మన టేబుల్ అయితే ఓకే కాలమ్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఈ నెంబరింగ్ సీక్వెన్స్ ఎక్కడికి వెళ్ళి, మనకి 2కి వెళ్ళి కదా, 2కి వెళ్ళి 5 వరకు, 2 3 4 5. ఓకేనా, ఇప్పుడు మనం ఈజీగా అయితే కౌంట్ చేసుకొని ఈ టేబుల్ అయితే ఫిల్ చేద్దాం అనమాట. ఈజీ కౌంట్ చేసి టేబుల్ అయితే ఫిల్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, i=2 ఉందనుకోండి, i=2 ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ స్పేస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1 2 3 4. లెఫ్ట్ స్పేస్ ఎన్ని వచ్చాయి, మనకి 4 అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం 4 అని అయితే ఎంటర్ చేద్దాం. దీని తర్వాత లెఫ్ట్ స్టార్స్. ఇప్పుడు మనకి లెఫ్ట్ స్టార్స్ ఎన్ని ఉన్నాయి, ముందుగా మనం ఒక స్పేస్ అయితే తీసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనకి లెఫ్ట్ స్టార్. ఓకేనా, మనకి ఇప్పుడు లెఫ్ట్ స్టార్ ఏముంది, మనకి 1 ఉందన్నమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ స్టార్ 1 ఉంది. ఇది మన రైట్ స్టార్ 1 ఉందన్నమాట. ఓకేనా, మనం డైరెక్ట్గా ఎంటర్ అయితే చేద్దాం. లెఫ్ట్ స్టార్ ఎంత ఉంది, 1 ఉంది. రైట్ స్టార్ ఎంత ఉంది, 1 ఉంది అనమాట. ఓకేనా, ఆల్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, ఆల్ స్పేస్ 0 ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి ఆల్ స్పేస్ అనేది 0 ఉన్నాయి. దీని తర్వాత ఐ అనేది 3 ఉంది అనుకోండి, ఇప్పుడు మనకి ఐ వచ్చేసి 3. దీన్ని కూడా కౌంట్ చేద్దాం. లెఫ్ట్ స్పేస్ ఎన్ని, 1 2 3. ఎంత, 3 అనమాట, మనకి 3. ఓకేనా, స్టార్స్ ఎంత, యాజ్ యూజువల్గా మనకి స్టార్స్ వచ్చేసి 1 అనమాట. లెఫ్ట్ స్టార్ ఒకటే, మనకి రైట్ స్టార్ కూడా 1 అనమాట. ఓకేనా, లెఫ్ట్ స్టార్ ఎంత మనకి ఇక్కడ 1, అలాగే రైట్ స్టార్ కూడా మనకి 1 అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం స్పేసెస్, ఆల్ స్పేస్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 1, ఇక్కడ 2. ఇక్కడ మనకు 2 ఆల్ స్పేస్ అయితే రావడం జరిగింది. ఓకేనా, 2 ఆల్ స్పేసెస్. మళ్ళీ i=4 ఉందనుకోండి, మళ్ళీ ఉంది కౌంట్ చేద్దాం. మళ్ళీ లెఫ్ట్ స్పేస్ వచ్చేసి 1 2, మనకి 2 లెఫ్ట్ స్పేస్ అనమాట. ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం. ఇక్కడ మనం 2. కానీ లెఫ్ట్ స్టార్స్ ఎంత మనకు తెలుసు కదా, ఆల్రెడీ 1. అలాగే రైట్ స్టార్స్ కూడా మనకి ఆల్రెడీ 1 వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే లెఫ్ట్ స్టార్ ఎంత, లెఫ్ట్ స్టార్ వచ్చేసి 1 ఒకటే ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళి 1 స్పేస్. ఓకేనా, లెఫ్ట్ స్టార్ ఎంత, 1 స్టార్. లెఫ్ట్ స్టార్ ఒకటే, రైట్ స్టార్ కూడా 1 అనమాట. ఇప్పుడు మనం ఆల్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి అనమాట. మనం 4 అయితే ఎంటర్ చేద్దాం. మనకి 4. ఓకేనా, i=5 ఉంటే ఏమైంది, i=4 ఉన్నప్పుడు 5 ఉన్నప్పుడు 1. లెఫ్ట్ స్పేస్ ఎంత, 1 అనమాట. ఓకేనా, 1. దాని తర్వాత స్టార్స్ కూడా మనకి 1 కదా, లెఫ్ట్ స్టార్ 1, మనకి రైట్ స్టార్ కూడా 1 అనమాట. ఇందులో ఎలాంటి చేంజ్ అయితే లేదనమాట. ఇప్పుడు మనం ఆల్ స్పేస్ అయితే చూద్దాం. స్టార్స్ ఏంది ఇక్కడ మనకి, ఈ లెఫ్ట్ స్టార్ 1, అలాగే రైట్ స్టార్ కూడా మనకి 1. మనకి ఆల్ స్పేస్ వచ్చేసి 1
3 4 5 6 మనకి 6 ఆలో స్పేస్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి 6. ఓకేనా, ఇప్పుడు మనం టేబుల్ అయితే ఫిల్అప్ చేసాం. ఇప్పుడు మనం ఈజీగా అయితే లాజిక్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ముందుగా లెఫ్ట్ స్పేస్ అయితే కనుక్కుందాం. ఈ స్టార్స్ అనేది మనకి ఈజీ కదా, 1 స్టార్ కాబట్టి మనం ఈజీగా అయితే కోడ్లు అయితే ఇచ్చుకోవచ్చు. లెఫ్ట్ స్పేసెస్ అలాగే ఆల్ స్పేస్ అయితే కనుక్కోవాలన్నమాట. వీటికి మనం లాజిక్ అయితే కనుక్కోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించండి. ఇంతవరకు మనం నేర్చుకున్నాం కదా, ఒకసారి మీరు ఆలోచించండి. మీకు ఈజీగా అయితే లాజిక్ అయితే రావడం జరుగుతుంది. ఇదే ఫార్మేట్లో ఉంది. మనకి లెఫ్ట్ స్పేసెస్ కావాలి. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? లెఫ్ట్ స్పేసెస్ని లెఫ్ట్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు మనం i మైనస్ n మైనస్ ఐ లాగా రాసుకోవచ్చు కదా, n మైనస్ ఐ. ఓకేనా, అంటే మనకి n ఎంత ఉంది? 6 ఉంది. 6 మైనస్ ఐ అంటే ఎంత? మనకి 4. ఓకేనా, ఇప్పుడు మనకి n అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. n అనేది 6, అలాగే మనం i అనేది 2 తీసుకున్నాం అనుకోండి. 2 అంటే ఎంత? మనకి 4 రావడం జరుగుతుంది. ఓకే, స్పేసెస్ దానికి కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ i3 తీసుకున్నాం అనుకోండి. 6 మైనస్ 3 చేస్తే మనకి ఎంత? 3 కరెక్ట్గా రావడం జరుగుతుంది. 3. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 6 మైనస్ మనకి 4 తీసుకున్నాం అనుకోండి. i వచ్చేసి 2 అనమాట. ఓకే, 2 స్పేసెస్ కరెక్ట్గానే వచ్చింది. మళ్ళీ ఏం చేద్దాం? మళ్ళీ 6 మైనస్ 5 చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ 1 వస్తుంది అనమాట. మనకి స్పేసెస్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. లాజిక్ ఏంది? n మైనస్ ఐ అనమాట. n మైనస్ ఐ ఈ ఫార్మేట్ అయితే ఉందన్నమాట. ఓకేనా, మనకి ఈ విధంగా లెఫ్ట్ స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆల్ స్పేసెస్ అయితే ఆలోచిద్దాం. ఇప్పుడు మనకి ఆల్ స్పేస్ ఏ ఫార్మేట్లో ఉంది? ఓకేనా, ఆల్ స్పేసెస్ దీన్ని మనం బై 2 చేద్దాం. ఓకే, డబుల్ స్పేసెస్ కింద అయితే కన్సిడర్ చేసుకుందాం. బై 2 చేస్తే ఏమవుతుంది? 0. 2/2 చేస్తే ఎంత అవుతుంది? 1. అలాగే 4/2 2, 6/2 3. ఓకేనా, ఇప్పుడు ఆలోచించండి. ఓకేనా, ఇప్పుడు ఆలోచిస్తే మీకు ఏమైనా ఫార్మేట్ అర్థమవుతుందా? ఓకేనా, ఐకి ఎన్కి వీటి మధ్యలో రిలేషన్ ఏమైనా ఉందా చెక్ చేసుకోండి. ఇప్పుడు నాకేం అర్థమైందంటే ఈ డబుల్ స్పేసెస్ అనేది ఒక నిమిషం ఇక్కడైతే రాస్తాను. ఓకేనా, ఇక్కడ మనం నేనైతే చూపిస్తాను. ఒక సెకండ్. డబుల్ స్పేస్ అంటే ఏమొస్తుంది మనకి? ఇక్కడ i మైనస్ 2 ఫార్మాట్లో ఉందన్నమాట. i మైనస్ 2. ఓకేనా, i అనేది 2 ఉంటే -2 చేస్తే మనకి 0 రావడం జరుగుతుంది అనమాట. i అనేది 3 ఉంటే 3 - 2 చేస్తే మనకి 1 రావడం జరుగుతుంది. అలాగే i అనేది 4 ఉంటే 4 - 2 అంటే మనకి 2 స్పేసెస్. i అనేది 5 ఉంటే 5 - 2 అంటే 3 స్పేసెస్. ఇదైతే రావడం జరుగుతుంది. కరెక్ట్గానే డబుల్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి సింగిల్ స్పేస్ కావాలంటే ఏంది? ఇంటూ 2 చేసుకోవాలి కదా. ఓకేనా, సింగిల్ స్పేస్ కావాలంటే ఇంటూ 2 చేసుకోవాలన్నమాట. 2 ఇంటూ చేస్తే మనకి సింగిల్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. కానీ ఇక్కడ మనకి సింగిల్ స్పేస్ అనమాట. దీన్ని మనం సింగిల్ స్పేస్ అనేది అనవచ్చు. సింగిల్ స్పేస్. ఓకేనా, ఈ విధంగా మనం ఏం కనుక్కున్నాం? ఈ లెఫ్ట్ స్పేస్ ఏ విధంగా రావాలో కనుక్కున్నాం. అలాగే ఆల్ స్పేస్ అనేది ఏ విధంగా వస్తుంది కనుక్కున్నాం అనమాట. మనకి అన్నీ అయితే తెలిసాయి. ఇప్పుడు మనకి సమ్మరీ ఏంది? ఇప్పుడు సమ్మరైజ్ చేసుకున్నట్టయితే మనం ఈ ప్యాటర్న్ని మనం 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ రోకి ఒకలాగా సపరేట్ కోడ్ రాస్తాం. అలాగే మిడిల్ రోస్కి సపరేట్ కోడ్ రాస్తాం. అలాగే ఇంకోటి ఏంది? మనకి లాస్ట్ రోకి ఇంకో సపరేట్ కోడ్ అయితే రాస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం కోడ్ అయితే రాద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలి? కోడ్ కోసం మనకి ఏంది? ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి కదా. ఓకేనా, యూజర్కి వెళ్ళి ఒక ఇన్పుట్ ఇక్కడైతే కోడ్ రాద్దాం. n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. ఓకేనా, ఒక ఇన్పుట్ అయితే తీసుకున్నాం యూజర్కి వెళ్ళి. మనం ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేయడానికి. ఇక్కడ నుంచి 1 నుంచి n వరకు అనమాట. ఓకేనా, మనం ఏం చేద్దాం? ఫస్ట్ రోని అయితే ప్రింట్ చేద్దాం. ఫస్ట్ రోకి మనం కోడ్ అయితే రాద్దాం. ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి. మనం ఏం చేయాలి? ముందుగా మనం లెఫ్ట్ స్పేసెస్ కదా. ఓకేనా, లెఫ్ట్ స్పేసెస్ ఇక్కడ మనం ఫస్ట్ రోకి ఇక్కడ ఏం రాసాం? n-1 కదా. n-1 స్పేసెస్ రావాలి కదా. ఓకేనా, n-1 స్పేసెస్. ఒక సెకండ్.
ఇక్కడ మనకి బాక్సెస్ ఓకేనా. స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఉందన్నమాట. దీన్ని మనం లెఫ్ట్ స్పేసెస్ కూడా అనుకోవచ్చు. దీన్ని మనం లెఫ్ట్ స్పేస్ అయితే అనుకుందాం n-1. ఇప్పుడు మనకి రో ఏమవుతుంది, రో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకి స్పేసెస్ కదా, స్పేసెస్ ఇంటూ లెఫ్ట్ స్పేసెస్ ప్లస్ మనకు ఒక స్టార్ కదా, స్టార్ ఓకేనా. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఎల్ఇఫ్ కదా, ఎల్ఇఫ్ కండిషన్ అయితే రాద్దాం. ఇప్పుడు మనకి ఏంది ఐ అనేది ఎన్ అయింది అనుకోండి, I=n అయితే మనకి ఏం ప్రింట్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, మనకి ఎన్ని స్టార్స్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. మనం ఏం ప్రింట్ చేయాలి, ఎన్ని స్టార్స్. మనకి రో అంటే ఏంది, రో ఏమొస్తుంది, రో ఈజ్ ఈక్వల్ టు డబుల్ స్కోర్ మధ్యలో స్టార్ స్పేస్ స్ట్రింగ్ తీసుకొని దీన్ని మనకి n టైమ్స్ అనేది రిపీట్ చేయాలన్నమాట. దీని తర్వాత మనకి ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐ అనేది 1 కాదు, అలాగే n కాదు అనుకోండి, మనం ఏం చేయాలి, ఎల్స్ బ్లాక్లో మనకి మిడిల్ రోస్ని అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం మిడిల్ రోస్లో ఏంది, ముందుగా మనం లెఫ్ట్ స్పేసెస్ మనకి లెఫ్ట్ స్పేస్ అంటే ఏంది, మనకి ఇక్కడ మనం టేబుల్లో తీసుకున్నాం కదా, n-i అనమాట, n-i. దాని తర్వాత ఆల్ స్పేసెస్, ఓకేనా. ఆల్ స్పేస్ ఏమొచ్చా మనకి 2 × i-2 అనమాట, 2 × i-2 ఓకేనా, 2 × i-2 ఈ ఫార్మాట్లో ఉందన్నమాట. ఇప్పుడు మనకి రో ఏమవుతుంది, రో అంటే ఏంది, మనకి ఫస్ట్గా స్పేసెస్ వచ్చాయి, స్టార్స్ వచ్చాయి, ఆల్ స్పేసెస్ మళ్ళీ స్టార్, ఈ విధంగా అయితే ఉంది కదా. ముందుగా మనం లెఫ్ట్ స్పేసెస్ కదా, మనకి ముందుగా లెఫ్ట్ స్పేసెస్ని అయితే ప్రింట్ చేయాలి, రిపీట్ చేయాలన్నమాట. లెఫ్ట్ స్పేసెస్ ప్లస్ మనకు ఒక స్టార్, అంతే కదా, మళ్ళీ ప్లస్ మనకి ఆల్ స్పేసెస్ ప్లస్ మళ్ళీ రైట్ సైడ్ ఒక స్టార్, అంతే కదా. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలి, ప్రింట్ చేయాలన్నమాట, రోని ప్రింట్ చేయాలి, కథం. ఇంతటితో మన కోడ్ అయితే అయిపోయింది అనమాట. ఈ ప్యాటర్న్ కూడా మనకి ఈ అవుట్పుట్ అనేది కరెక్ట్గానే రావడం జరుగుతుంది. సరే మనం దీన్ని మన VS కోడ్లో రన్ చేసి చూద్దాం, మనకి రాసిన కోడ్ అనేది కరెక్ట్ లేదని చెక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను VS కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రీవియస్ కోడ్ కావాలనుకుంటే ఒకసారి మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం ఈ కోడ్ని అయితే పేస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ చేద్దాం, అంటే ఇండెంటేషన్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుందాం, ఓకేనా. మనం ఇండెంటేషన్ ఓకేనా. ఇప్పుడు మనకి కరెక్ట్గానే ఉందనుకుంటున్నాను, మళ్ళీ ఏమైనా మిస్టేక్ వచ్చినా కానీ కరెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట. ఇన్పుట్ వచ్చేసి మనం ఇద్దాం 6 అనేది ఇద్దాం. మనకి ఏం రావాలి, ఒక ఆలో పిరమిడ్ అయితే రావాలన్నమాట, ఓకేనా. ఇక్కడ మనకి కరెక్ట్గానే అవుట్పుట్ అయితే రావడం జరిగింది, ఇక్కడ ఆలో పిరమిడ్ అయితే రావడం జరిగింది. ఇంకోసారి రన్ చేసి మళ్ళీ ఇంకొక ఇన్పుట్ అయితే ఇద్దాం. ఈసారి మనం 8 అనేది ఇద్దాం, చూసారు కదా, మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గానే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం ఆలో ప్యాటర్న్స్ని ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. మీరు తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అనమాట. మన ఛానల్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అయితే నేర్చుకోవడం జరుగుతుంది. ప్రీవియస్గా HTML, CSS అలాగే బూస్ట్అప్ అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రెజెంట్ పైథాన్ అయితే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇది ఓకేనా. థ్యాంక్ యూ.